కన్నప్పటి నుంచి సెకండ్ టీజర్ అయితే వచ్చేసింది. ఇంక ఈ టీజర్లో ఎవరైతే కన్నప్పలో యాక్ట్ చేశారో స్టార్స్ వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి అనేది చూపించేశారు మన మంచు విష్ణు అన్న. ఇంకా ఈ టీజర్ ఎలా ఉందంటే ఇది ప్రభాస్ సినిమానా లేదా మంచు విష్ణు సినిమా అన్నట్టు డౌట్ అయితే వచ్చింది. ఎందుకంటే ఒకసారి కామెంట్స్ చూస్తుంటే నాకైతే దిమ్మ తిరిగిపోయింది. కామెంట్స్లో ప్రతి ఒక్కరు ప్రభాస్ కోసమే డిస్కషన్ తప్ప మంచు విష్ణు కోసం ఇంకా ఈ సినిమా కోసం ఎక్కడ డిస్కషనే లేదు. అంటే టీజర్ బాగుంది, మంచు విష్ణు బాగా చేశాడు, ఇలాంటి ఏమీ లేకుండా ప్రభాస్ ఒక వెలివేష షాట్ కోసమే మాడుకుంటున్నారు. ఇంకా ఆ ఎండింగ్ మాత్రం మామూలుగా ఇయ్యలేదు. ఆ వెలివేషను సూపర్గా ఉంది. ప్రభాస్ ఫ్యాన్సే కాదు ప్రతి ఒక్కరికి గూస్ బాల్స్ వచ్చినాయి. నాకందుకో ప్రభాస్ ఒక్కడి వల్లంగా ఈ సినిమాకి 500 కోట్లు లేదా 1000 కోట్లు వచ్చినా మనం షాక్ అవ్వట్లేదు. ఎందుకంటే అక్కడ ఉంది ఎవరో కాదు, రెబల్ స్టారు. ఆ క్రేజే వేరే లెవెల్. ఈ సినిమాకి సగం హైప్ వచ్చిందంటే కారణం కేవలం ప్రభాస్ వల్లగానే. చూడాలి మంచు విష్ణు ప్రభాస్ సపోర్ట్తో 1000 కోట్లు కొడతాడా లేదా 500 కోట్లు కొడతాడా అనేది చూడాలి. ఇంకా టీజర్ ఎలా ఉందరా అంటే టీజర్ మాత్రం బాగుంది, చూడాలి. నాకైతే నమ్మకం ఉంది ఈ సినిమా డెఫినెట్గా మంచు ఫ్యామిలీ కెరీర్లోనే ద బెస్ట్ సినిమా అయితే అవుద్ది, డౌటే లేదు. ఈ టీజర్ ఎలా అనిపించింది, మన ప్రభాస్ అన్న షాటు ఎలా అనిపించింది కూడా కామెంట్ చేయండి.